ఎంపీ బండి సంజయ్ పై కరీంనగర్ బీఆర్ఎస్ యూత్ నేతలు ఫైర్ అయ్యారు. గడిచిన 5 ఏళ్లలో బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గానికి నయా పైసా నిధులు తేలేదని ధ్వజమెత్తారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా తీసుకొచ్చిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే బండి సంజయ్ వినోద్ కుమార్ పై నోరు పారేసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. గెలిచిన 5 సంవత్సరాల నుండి నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో పాటు ఏ మండల హెడ్ క్వార్టర్లు కానీ గ్రామాలు కానీ కనీసము గ్రామాల పేర్లు తెలియనటువంటి ఎంపీ ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే అది బండి సంజయ్ గారే ఉన్నారనే దానికి మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో బండి సంజయ్ గారు ఏ ఒక్క గ్రామాన్ని సందర్శించలేదు, ఏ ఒక్క మండల కేంద్రాన్ని కూడా చుట్టి రాలేదు. కేవలం ఆయనే రాజకీయాలు చేసుకుంటూ ఆ రాజకీయాలు కూడా మతపరమైనటువంటి రాజకీయాలు చేసుకుంటూ హైదరాబాద్ కేంద్రానికే పరిమితమైనటువంటి సందర్భం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు బండి సంజయ్ గారు నిన్న మాట్లాడుతూ ఎందుకంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారు గెలుస్తుర్రు అనేది ఒకటి స్టార్ట్ అయింది కాబట్టి ఆయనకు నిద్ర పట్టడం లేదు కాబట్టి మత రాజకీయాలు స్టార్ట్ చేయాలని చెప్పి నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఏం స్టార్ట్ చేసిందంటే వినోద్ కుమార్ గారు స్థానికేతరుడు 1, వినోద్ కుమార్ గారు నాస్తికుడు 2. ఈ 2 పాయింట్లు తీసుకొని ఈరోజు అర్ధరహితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రం ఎక్కడ పుట్టిండు, ఆయన చేస్తున్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఎక్కడ, మరే స్థానికేతరుడు అన్నటువంటి నువ్వు మీ నరేంద్ర మోడీ గారు మరి ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పోటీ చేసిన విషయం కూడా అర్థం చేసుకుని మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మొన్న చాలామంది మీ దగ్గర శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడ పుట్టిర్రు, ఎక్కడ పోటీ చేసిరనే ఇంగిత జ్ఞానం లేకుండా బండి సంజయ్ గారు స్థానిక నేతలు అని చెప్పి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇది పెద్ద గొప్ప ఆస్పదంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యునిగా గెలిచిన తర్వాత పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ మండలాలకు కానీ జిల్లాలకు కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందంటే అది లేదు, అతి లేదు, గతి లేదు. మాకందరికీ ఉద్యమ చరిత్ర ఉన్నది. మేమందరం ఉద్యమకారులం. నీలాగా మతాల ముసుగులో కాషాయం ముసుగులో మేము ఏదో కల్లోలాలు సృష్టించదలుచుకొని తద్వారా ఓట్లు దండుకునే చరిత్ర మాది కాదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎస్, వినోద్ కుమార్ గారు ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంపీగా ఉండాల్సిన ఆవశ్యకత ఈ కరీంనగర్కు ఉన్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ప్రశ్నించే ఫైటర్, ఆ ప్రశ్నకు పరిష్కారం చూపే మేధావి వినోద్ కుమార్ కాబట్టి ఖచ్చితంగా ఆయనను ఈసారి ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆ గెలుస్తుండు అన్న ఉద్దేశంలోనే నీ ఇష్టం వచ్చిన మాటలు రోజు అంటే వాడలేని మాట